ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 8న రానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ బీజేపీకి పట్టం కట్టాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొచ్చా? గతంలో అవి నిజమయ్యాయా? ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 8న అధికారికంగా ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల్లో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ఉచిత హామీలిస్తూ తలపడ్డాయి. ఆప్ వరుసగా 2015, 2020లో అధికారాన్ని చేజిక్కించుకుంది. 2015లో ఆ పార్టీ 67 స్థానాలు గెలుచుకోగా 2020లో 62 సీట్లు చేజిక్కించుకుంది. బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నించింది. గడిచిన 6 ఎన్నికలలో బీజేపీ అధికారాన్ని అందుకోలేకపోయింది. చివరిసారిగా బీజేపీ 1993లో గెలిచింది. 1993లో 49 సీట్లతో భారీ గెలుపు సాధించినప్పటికీ 5 ఏళ్ల కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రులను 3 సార్లు మార్చింది. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో తేలింది. మాట్రైస్ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీ 32 నుంచి 37 మధ్యన సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీకి 35 నుంచి 40 స్థానాలు వస్తాయని చెప్పింది. పీపుల్స్ ఇన్సైట్ సంస్థ ఆప్కు 25 నుంచి 29 స్థానాలు, బీజేపీకి 40 స్థానాల నుంచి 44 స్థానాలు ఇచ్చింది. పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 39 నుంచి 49 స్థానాలు, ఆప్ 21 నుంచి 31 స్థానాలు గెలుచుకోవచ్చని పేర్కొంది. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి భారీ విజయం ఖాయమని చెప్పింది. కాంగ్రెస్ కు 1 సీటు కూడా రాదని పీపుల్స్ పల్స్ తెలిపింది. చాణక్య స్ట్రాటజీస్ ఢిల్లీలో బీజేపీకి మెజార్టీ స్థానాలు వస్తాయని లెక్కగట్టింది. బీజేపీకి 39 నుంచి 44, ఆప్ కు 25 నుంచి 28 స్థానాలు ఇచ్చింది చాణక్య స్ట్రాటజీస్. కాంగ్రెస్ కు 3 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొంది. కేకే సర్వే మాత్రం మళ్లీ ఆప్దే అధికారం అని తెలిపింది. అయితే మెజార్టీ సర్వేలు బీజేపీకే పట్టం కట్టాయి. రెండు 2020లోనూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పలు సర్వే సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే ఆప్ సీట్ల సంఖ్యను తక్కువగా అంచనా వేశాయి. సగటున 8 సర్వేలు ఆప్ 54 సీట్లు, బీజేపీ 15 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే అసలైన ఫలితాలు ఆప్ 62 సీట్లు, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. అప్పట్లో 8 ఎగ్జిట్ పోల్స్ లో 5 ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. 2015 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఆప్ విజయం సాధిస్తుందని పేర్కొన్నా ఆప్ కు 50 సీట్లు కూడా రావని అన్ని సంస్థలు చెప్పాయి. సగటున 6 ప్రధాన ఎగ్జిట్ పోల్స్ ఆప్ కు 45 సీట్లు, బీజేపీకి 24 సీట్లు, కాంగ్రెస్ 1 సీటు గెలుస్తుందని అంచనా. అయితే వాస్తవ ఫలితాలు ఆప్ 67 సీట్లు, బీజేపీ 3 సీట్లు, కాంగ్రెస్ 0 సీట్లు వచ్చాయి. కేవలం యాక్సిస్ ఇండియా ఆప్ కు 50కి పైగా స్థానాలు వస్తాయని తెలిపింది. అంటే 2015లో 1 సంస్థ కూడా వాస్తవ ఫలితాలను అంచనా వేయలేకపోయిందన్నమాట. జనరల్ గా ఎగ్జిట్ పోల్స్ సైంటిఫిక్ గా చేసిన చోట తప్పకుండా కరెక్ట్ గానే ట్రెండ్ చూపెడతా వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ ట్రెండ్ అనేది పబ్లిక్ నుంచి వచ్చే సెంటిమెంట్ కూడా ఆటోమేటిక్గా అందరికి తెలిసిపోతుంది. కాబట్టి ఆ చెప్పేవాళ్ళు కూడా ట్రెండ్ ప్రకారంగా చెప్తారు. కాబట్టి తప్పు అనేది మాత్రం కనపడదు. అమెరికాలో మొన్న ట్రంప్ అలాగే గెలిచాడు. బ్రిటన్ లేబర్ పార్టీ గవర్నమెంట్ అలాగే ఫామ్ చేశారు. మోడీ కూడా జూన్ 2024లో అలా ఫామ్ చేశాడు. కేజ్రీవాల్కు ఏంటంటే 2015లో 2020లో ఆయనకి చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఆయన గెలిచాడు. సో ఈసారి క్లియర్గా మనం ఈ పోల్స్ని తీసుకోవచ్చు. ఎందుకంటే సైంటిఫిక్ బేస్ ఉండాలి. అక్కడక్కడ కొంతమంది రాజకీయ నాయకులు చేసే బోగస్ పోల్స్ ఉంటాయి. కానీ ఎక్కువ కంపెనీలు ఎక్కువ సిస్టము ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. కాబట్టి వాళ్ళ రెప్యుటేషన్ పర్పస్ పోతుంది. కాబట్టి చాలా వరకు ట్రెండ్ కరెక్ట్గా చూపెడుతున్నారు. ఈ పోల్స్ మాత్రం పూర్తిగా మనం నమ్మొచ్చు. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సైతం ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. మెజార్టీ సర్వేలు బీజేపీ అధికారంలోకి వస్తాయని చెప్పినా అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయ్యారు. అప్పటి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇండియా టుడే, ఏబీపీ లాంటి సంస్థలు కుండబద్దలు కొట్టాయి. కానీ అప్పుడు అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 32 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఆప్ కు 28 స్థానాలు, కాంగ్రెస్ కు 8 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ మద్దతుతో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత అనుభవాలను పరిశీలిస్తే ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా విజేతను కొంతలో కొంత ఊహించినా సీట్ల సంఖ్య విషయంలో మాత్రం కరెక్ట్ కాలేదు. దీంతో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.